సో మూవీకి ముందు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు, అంతకుముందు కూడా హ్మ్. ముందు రిలీజ్ అయినప్పుడు రైట్. అనుదీప్ గారిని కలిసారు. అవును. కలిసిన తర్వాత మౌగ్లీ అంటే మంగ్లీ అన్నారు. కాన్వర్జేషన్ ఫన్నీగా ఉండింది. ఆ! ఆ! సో ఏమన్నారు అంటే, అప్పటికి సినిమా అంటే రిలీజ్ అవ్వక ముందే రిలీజ్ అయినా చూడకుండా చూసాను అని అనుదీప్ గారు చెప్తారు. అవును. అవును. ఏం చెప్పారు అప్పుడు? అనుదీప్ గారు he was a very ఓకే. pleasant person to be around and he's always been very supportive. ఆయనకి చాలా టెన్షన్‌గా ఉంటాడు అప్పుడప్పుడు. ఆయనకి మేబీ కొన్ని సార్లు అలాగా పబ్లిక్‌గా ఇష్టం లేదేమో. ఇట్స్ వెరీ ఇంటలెక్చువల్ పర్సన్ కదా కొన్ని సార్లు. సో ఐ ఫీల్ లైక్ ఈస్ వెరీ ఇలాగా జనాలు ఇవన్నీ పెద్దగా నచ్చకపోవచ్చు ఆయనకి. సో ఇట్ వాస్ రియలీ నైస్ టాకింగ్ విత్ హిమ్. ఆయన కామెడీ టైమింగ్ కూడా భలే ఉంటది. అండ్ ఆయన మాకు అది అడగగానే హీ డిడ్ ఇట్. ఆయనకు అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. అవును. బట్ హీ డిడ్ ఇట్. ఐ వాస్ రియలీ హ్యాపీ వెన్ హీ డిడ్ దట్ అండ్ ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. సో జనరల్‌గా మూవీలో హీరోయిన్‌తో కెమిస్ట్రీ ఉంటది. Hmm. బట్ మీకు చాలా కెమిస్ట్రీలు వర్కౌట్ అయ్యాయి. అవును. ఏ కెమిస్ట్రీ బాగుందంటే ఏం చెప్తారు? ఆ. క్వశ్చన్ చాలా డిఫరెంట్‌గా ఉంది కదా! నాకు మీ అదే నుంచి థింకింగ్. సర్లేండి అమ్మాయితో బాగా వర్కౌట్ అయింది కెమిస్ట్రీ బికాస్ కథ చుట్టూ తిరిగేదంతా వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కాబట్టి. ఓకే. సో తనతో Okay. బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. ఇప్పుడు హర్ష గారు మరి? అట్లా ఇంకా ఫ్రెండ్స్ అవసరం లేదు అవన్నీ. అదే గుర్రం చెప్తారేమో Yeah. అనుకున్నాను నేను. బట్ కవర్ చేశారు బాగా. Yeah. సో తర్వాత రామ్ చరణ్ గారు రిలీజ్ చేసినప్పుడు Hmm. ఆయన అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏమి ఇచ్చారు? ఆయన he spoke really nice about the visuals. He spoke about బాగుంది, చాలా నచ్చిందని, గ్లిమ్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా నచ్చిందని చెప్పారు. సో ఐ వాస్ రియలీ హ్యాపీ. అండ్ తను కూడా అంటే లైక్ యూనో ఆయనకుండే షెడ్యూల్ ఇప్పుడు పెద్ద షూటింగ్ నడుస్తుంది, పెద్ద వర్క్స్ నడుస్తున్నాయి. వీటన్నిటి మధ్యలో కూడా ఆయన అయ్యప్పమాల వేసుకున్నారు అప్పుడు అవును. ఉన్నప్పుడు. Hmm. బట్ స్టిల్ ఆయనకు మా పట్ల ఉన్న ప్రేమతో ఆయన ఆ వీడియో చేయడం అనేది చాలా వండర్ఫుల్ చేస్తారు. సో ఐ వాస్ రియలీ రియలీ హ్యాపీ ఆయన చేసినప్పుడు. తర్వాత యా మీ డాడ్ లిటిల్ కిడ్ ఎన్టీఆర్ గారు, జూనియర్ రైట్ ఎన్టీఆర్ రైట్ గారు. రైట్. సో మీరు కూర్చున్నప్పుడు అంటే మీరు మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు అక్కడ కూర్చొని Ah. నాతో. అలా అంటున్నారు. బట్ అంటే అంటే ఎలా ఆయన నన్ను తీసుకున్నారు? నన్ను లిటరల్ గా ఇంత ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా, అబ్బా, ఎవరు ఇంత మాట్లాడుతున్నాడో ఆయనకు అంటే అనిపించినట్టు. కాన్వర్సేషన్ అంటే ఆ బాండింగ్ ఎలా ఉండింది? అంటే జనరల్ గా అంటే మీ డాడ్ తో ఉన్నది మాకు అందరికి తెలుసు. అవును. ఇప్పుడు మీతో ఎలా ఉండింది అంటే ఏం చెప్తారు? చాలా బాగుంటుందండి. అంటే ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఆయనకి జెన్యున్ గా అనిపించిన మాటలు ఆయన చెప్పారు. ఆయనకి ఈ రియలీ లైక్డ్ వన్ షాట్ ఆఫ్ అవర్స్. ఆ బాను ఉంది పట్టుకునేది టీజర్ లో ఉండే లాస్ట్ షాట్ ఏదైతే ఉందో తనకి చాలా నచ్చింది. ఆయన Okay. జెన్యున్ గా అనిపించింది చెప్పారు. అండ్ నా యాక్టింగ్ గురించి కూడా 2 మాటలు చెప్పారు. సందీప్ గురించి చెప్పారు, సాక్షి గురించి చెప్పారు. ఈ రియలీ స్పోక్ రియలీ వెల్ అబౌట్ ఆల్ ఆఫ్ అస్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. ఎందుకంటే తారకని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఆల్మోస్ట్ ఆయన మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. నా చిన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని చూస్తున్నాను. చూస్తున్నారు, right. నా చిన్నప్పటి నుంచి Uh-huh. ఆయన చూస్తున్నారు, వైస్ వర్సా. బట్ యా అంటే వెరీ ఆనెస్ట్లీ చిన్నప్పుడు నాకు తారకన్న సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే యాంగ్రీ యంగ్ మ్యాన్ క్యారెక్టర్స్ ప్లే చేసేవారు కదా ఆయన. అది నాకు చాలా డీప్ గా ఇన్స్టెంట్ గా కనెక్ట్ అయిపోయేది. సో ఆయన మా టీజర్ లాంచ్ చేయడం అనేది వాజ్ అ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్. ఐ వాజ్ రియలీ రియలీ హ్యాపీ దట్ హ్యాపెండ్. Okay. తర్వాత వాయిస్ ఓవర్ కూడా నాని గారు. అవును అవును. సో అందరు అలా పిల్లర్స్ లాగా ఉన్నారు. యా 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 యా. సో అంటే ఎలా ఒప్పించారండి ముందు? తర్వాత తనకి పారడైజ్ కూడా జరుగుతూ అవును ఉంది కదా. అవును అవును. Ah. యాక్చువల్గా అయితే లాస్ట్ ఎలా ఇయర్ తీసేసుకున్నాం. లాస్ట్ ఇయర్ 2024 ఇన్ఫాక్ట్ ఏమీ లాక్ కాలేదు, ఎవరు లాక్ కాలేదు. నేను సందీప్ మాత్రమే లాక్ అయి ఉన్నాం. టిఎంఎఫ్ తీసుకున్నారు మా స్క్రిప్ట్ ని, ఓకే అనుకున్నాం. అప్పుడు సందీప్ ఐడియానే ఉండింది దట్ ఒక వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేద్దాం, అది నాని అన్న వాయిస్ ఓవర్ తో స్టార్ట్ చేద్దాం అని హీ ప్రపోజ్ దట్ ఐడియా. అండ్ వీ ఇన్స్టెంట్లీ అప్రోచ్డ్ హిమ్ అండ్ హీ వాజ్ ఓకే విత్ దట్. అంటే బికాస్ ఆయన మమ్మల్ని ఫ్యామిలీగా ట్రీట్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ హీస్ హెల్ప్ us ఇన్ మల్టిపుల్ ప్లేసెస్. అది ఒక్కటే కాదు, ఇంకా చాలా థింగ్స్ ఆయన హెల్ప్ చేశారు సినిమా గురించి కానీ వీటికి ఇప్పుడు ఈ జరిగే ప్రాసెస్ లో కూడా. సో దట్ వే ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ దట్ బాండ్ వి షేర్ విత్ హిమ్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ యాజ్ బ్రదర్. ముందు స్క్రిప్ట్ కూడా బాగా చూసుకునేవారు మీ మదర్ అండ్ నాని గారు అవును, అవును. ఫ్యూ ఇయర్స్ బ్యాక్. యా 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 యా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.